హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. నా ఛానల్లో ఆలూ దోశ, బ్రెడ్ దోశ, రాగి దోశ, జొన్న పిండితో ఊతప్పం ఇలా ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు చాలా ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. ఆలూతో చేసుకునే దోశకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్క ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు చెయ్యండి అక్క అని అడిగారు. బొరుగులతో అప్పటికప్పుడు ఫర్మెంటేషన్ లేకుండా చేసుకునే దోశలు ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. మీ ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బొరుగులు వేసుకొని, ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని 5 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఏ కప్పుతో అయితే బొరుగులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు సూజీ లేదా దీన్నే బొంబాయి రవ్వ అంటారు వేసుకొని, 1 కప్పు గోధుమ పిండి వేసుకొని, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని, 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, 1 కప్పు నీళ్లు పోసుకొని, ముందుగా మనం నానబెట్టుకున్న బొరుగులు పెరుగు కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూత మూసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాంట్లోకి మరొక 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకోండి. మూత మూసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని, దాని మీద 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకొని గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని, పెన్నం బాగా వేడైన తర్వాత చుక్క నూనె వేసుకొని టిష్యూ పేపర్తో అంతా క్లీన్ చేసుకోండి. మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని గిన్నెతో నెమ్మదిగా స్ప్రెడ్ చెయ్యండి. పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోండి. మంట మీడియం హీట్లోనే ఉండాలి. దోశ తీసేటప్పుడు ముందుగా అంచుల వెంట లూజు చేసుకుని అప్పుడు దోశ తీయండి. దోశ చూడండి ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో. అప్పటికప్పుడే చేసుకున్న దోశలైనా ఎంత మంచి కలర్లో, ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా తయారు చేసుకోండి. బొరుగులతో చేసుకునే దోశలను మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.